వచ్చిందంటే పాపం వాళ్ళకి అనుమానం వచ్చింది. ఆయన నాస్తికుడు సరే, ఇక్కడ కొడుకు ఆస్తికుడు భక్తుడు. నేను నా తండ్రికి అన్ని చెయ్యాలని ఉంది, ఆయన ఏదో ఆయన ఆలోచన నాకెందుకు, నేను ధర్మం తప్పకుండా. కొడుకు ఎంత ఉత్తముడండి. సరోజిని గారు దగ్గర నుండి చేయించింది ఆవిడ. అప్పుడు సమస్య వస్తుంది మనకి, ఈయన ఆస్తికుడైనా ఆయన నాస్తికుడు కదా, అందుతుందా లేదా? ఒకవేళ కొడుకు నాస్తికుడైతే తండ్రి ఆస్తికుడైతే అందుతుందా లేదా? యోగ వాసిష్టం చాలా స్పష్టమైన సమాధానం చెప్పింది. శామ్యత్ర అల్ప వీర్యవాన్, ఇరువురి భావాలలో ఏది బలవత్తరమో అది పనిచేస్తుంది, నీ పని నువ్వు చేయని చెప్పింది శాస్త్రం స్పష్టం. నీ తండ్రి నాస్తికుడైనా సరే, నువ్వు ఆస్తికుడైతే ఇది నా తండ్రికి దక్కాలి. నా తండ్రి ఏదో అమాయకంగా అలా ఉన్నాడు, పెద్దవాళ్ళని నేను అనకూడదు, నాకు తెలియదు, నాకు జన్మనిచ్చిన వాడు, కానీ ఇది ఆయనకి దక్కాలి, ఇది ఆయనకి దక్కాలి అని నువ్వు చేస్తే ఖచ్చితంగా ఆ తండ్రి ఏ లోకంలో ఉన్నా వేరే జన్మలో ఉన్నా దక్కి తీరుతుంది అనుమానం. ఎవరి భావాలు బలీయంగా ఉంటే అది చనిపోయిన తర్వాత పనిచేసేది మనస్సేనండి, శరీరం లేదుగా అక్కడ. మనస్సులో ఇప్పుడు మనస్సు ప్రభావం ఎలా ఉంటుందమ్మా? మనకు బాగా విషాదం మనస్సులో ఉందనుకోండి, మీరు ఏసీ రూములో ఉన్నా నిద్ర పట్టదు, ఎన్ని భోగాలున్నా నిద్ర పట్టదు, ఎంతమంది ఆత్మీయులు దగ్గరున్నా మనస్సులో సుఖం లేదు, మనస్సే ప్రభావం అని అర్థమైపోయిందా లేదా? అదే మనస్సు ఆనందంగా ఉందనుకోండి, ఊరి గుడిసెలో నేల మీద దోమలు కుడుతున్నా సరే నిద్ర పట్టేసి. అంటే భావానికి ఎప్పుడు మనస్సే ప్రధానం. పితృకార్యం అంటే మనస్సు. ఆ పితృకార్యాన్ని మీరు గమనిస్తే అర్థమయ్యేది ఏమిటంటే, తండ్రి చనిపోతే అక్కడ బ్రాహ్మణులు ఉన్నవాళ్ళు, బాబు వెళ్ళి ఏదైనా బొమ్మరాయి బొటన వేలంత ఆకారంలో ఉన్నది శుభ్రం చేసి పట్టుకురని చెప్తారు. అక్కడి ఈ 10 రోజులు దాన్నే అక్కడ పెట్టి, దానికే అన్నం నైవేద్యం పెట్టి, దానికి గుళ్ళో దేవుడికి షోడశోపచారాలు ఎలా చేస్తారో అక్కడ అలాగే చేస్తారు.